సార్ మీరు ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్స్, జీప్ ర్యాలీస్ ఎన్నో రకాలుగా మీ ప్రచారం కొనసాగిస్తున్నారు కదా. ఇక్కడ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ యొక్క లోటుపాట్లు మీ దృష్టికి ఎక్కువగా ఏమొచ్చాయి సార్? అసలు ఇంకా ప్రభుత్వం ఇంకా స్టార్ట్ కాలేదు అనుకుంటున్నాను. ఉదాహరణకు నేను ప్రభుత్వం ఫెయిల్ అయింది కానీ వాళ్ళు ఇచ్చిన హామీలను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు 100 రోజులు అమలు చేస్తామన్నారు కదా, ఎవరు అడగలే. 100 రోజులు చేయమని ఎవరు అడిగారా? మీరు అప్పుడే చెప్పేది 6 నెలలు సంవత్సరం అనకుండా 100 days అని మీరే చెప్పారు కదా. ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అవ్వలేదు. నేను కాంగ్రెస్ని ఏమంటున్నానంటే, ఎవరైనా ప్రజలు మీ ఆఫీస్కి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెట్టండి, మీరు 100 రోజులు చేయండి, అప్పుడే మీకు ఓట్లు వేస్తాం అని చెప్పారా? ఈ గ్యారంటీలో ఓట్లు వేశారు ప్రజలు. కేసీఆర్ పోవాలని కోరుకున్నారు. ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మంచి పర్సనాలిటీస్ ఉన్నారు పార్టీలో. మేము ఎప్పుడు కూడా అధికారంలో లేము తెలంగాణలో. ఏ రోజు కూడా మేము అధికారం రాలేదు ఇప్పటివరకు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించింది. ఈ తెలంగాణలో కూడా నాయకులు ఉన్నారు, ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి వాళ్ళు మాకంటే ఎక్కువ విశ్వాసం కల్పించడంలో సక్సెస్ అయ్యారు. కాబట్టి మేము అనేక రకాలుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొన్ని పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారు, గెలిచారు. మీరు హామీ ఇచ్చారు కాబట్టి నేను అమలు చేయాలంటున్నాను. ఈరోజు హైదరాబాద్లో వాటర్ సమస్య ఉంది, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది, డ్రైనేజ్ వాటర్లో కలుస్తుంది, పట్టించుకునే పరిస్థితి లేదు. రోడ్ల గుంతలు పూడ్చే పరిస్థితి లేదు, వీధి లైట్లు పోతే చేసే పరిస్థితి లేదు, పార్కులు లైట్లు పోతే పార్కులు వాటర్ లేకపోతే వాటర్ పెట్టే పరిస్థితి లేదు పార్కులలో. కాబట్టి అనేక రకాల సమస్యలు ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తామని ఇవ్వలేదు. ఉన్న రేషన్ కార్డ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన కార్డ్సే నంబర్పేటలో చూస్తే 2004 to 2009 మధ్యలో ఇచ్చిన రేషన్ కార్డ్సే ఇంకా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. 10 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్స్ ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరు మీద కార్డు ఇవ్వడంలో ఫెయిల్ అయింది. కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు, పెంచుతా ఉన్న పెన్షన్ ఇవ్వలేదు. కాబట్టి అనేక రకాల లోకల్ ఇష్యూస్ ఉన్నాయి, లేవని చెప్పలేము. చాలా కష్టంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. పోతున్నప్పుడు అందరూ కూడా అదే కంప్లైంట్ చేస్తున్నారు. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్, దిస్ ఇస్ మేబీ ఫైనల్ క్వశ్చన్. హైదరాబాద్ అండ్ తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు జరుగుతున్న అన్ని సీట్లలో కూడా కొంత కీన్ అబ్జర్వేషన్ ఉంది, కానీ మోర్ ఫోకస్ ఆన్ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పైన చాలా ఐబాల్ అటెన్షన్ ఉంది. ఈ టికెట్ కేటాయించడంతోనే అసలు నైరాస్యం, ఆందోళన లేదంటే అసంతృప్తి ఒక్కసారిగా మీ పార్టీలో బయటపడింది. ఈరోజు మాధవీలత గారు మీ ఎంపీ అభ్యర్థి నామినేషన్లో రాజాసింగ్ గారు పార్టిసిపేట్ చేయలేదు. ఆమె డే 1 టికెట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఆయన సహాయ నిరాకరణ చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మీకు ఒక్కగానొక ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే ఆయన. దీన్ని ఎలా చూడాలి? ఆమెకి ఇవ్వాల్సిన మద్దతు మాట్లాడుకుంటామా? ఇలా మాట్లాడను కదా నేను స్టేట్ ప్రెసిడెంట్గా వచ్చి మా పార్టీ ఇంటర్నల్ విషయాలు నేను టీవీలో మాట్లాడితే నేను ప్రెసిడెంట్కి ఉండకూడదు. అంటే రాజాసింగ్ నువ్వు అన్నది చెప్పింది వాస్తవమే. అదే నేను పార్టీలో మాట్లాడతాను, టీవీలో మాట్లాడకూడదు తల్లి నేను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.